2009లో వచ్చి హంగామా చేసిన అరుంధతి చిత్రం ద్వారా లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనుష్క మగ హీరోలకు తక్కువ కాకుండా పవర్ఫుల్ రోల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. వాస్తవానికి ఈ స్వీటీ తెలుగు తెరపై సందడి చేసి సంవత్సరం అవుతోంది. 2013లో ప్రభాస్ మిర్చిలో గ్లామరస్ గా కనిపించిన స్వీటీ ఆ తరువాత నటిస్తున్న రెండు కూడా భారీ బడ్జెట్ మరియు చారిత్రాత్మక చిత్రాలే. ఈ రెండు పాత్రల్లోనూ అనుష్క కత్తి పట్టి కనువిందు చేయనుంది. ప్రభాస్తో చేస్తున్న బాహుబలి రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఆ సినిమా కోసం ఆగాల్సిందే. ఇక అనుష్క టైటిల్ రోల్ పోషించిన రుద్రమదేవి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటూ విడుదలకి సిద్ధమవుతోంది. దీనిని ఎప్పుడు విడుదల చేయాలనే అంశంపైనే తర్జన భర్జనలు సాగుతున్నాయి. దీనిని అరుంధతి విడుదలైన సంక్రాంతి సీజన్లో విడుదల చేయడానికి గుణశేఖర్ భావిస్తున్నాడు. కానీ అదే డేట్కి గోపాల రిలీజ్ అవుతుండడంతో రుద్రమదేవిని అప్పుడు విడుదల చేయడానికి సంకోచిస్తున్నారు గుణశేఖర్. అలా అని వేరే సమయంలో రిలీజ్ చేస్తే వసూళ్లు వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉండడంతో అప్పుడు రిలీజ్ చేయడానికి బయ్యర్లు ఒప్పుకునే అవకాశం లేదు. ఎటు తిరిగి రుద్రమదేవి ఆడియన్స్ ముందుకు రావడానికి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో మరి. చూద్దాం మరి రుద్రమదేవి ఎప్పుడు విడుదలవుతుందో.